హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నా పేరు శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయేది బీట్రూట్ పచ్చడి. బీట్రూట్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు 1/2 కిలో, ధనియాలు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, పొట్టు తీసి ఉంచుకున్న ఎల్లుల్లి రేఖలు 10, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, ఎండుమిరపకాయలు 3, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు. తాలింపు కోసం ఎండుమిరపకాయలు 3 ముక్కలుగా కట్ చేసుకున్నవి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 2 రెమ్మల కరివేపాకు. తయారు చేయ విధానం: స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ధనియాలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా వేగనిచ్చి ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి రేఖలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు బీట్రూట్ ముక్కలు, సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని చింతపండు కాడలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ ముక్కలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పసుపు వేసుకుని కొద్దిగా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో చల్లార్చి ఉంచుకున్న ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత బీట్రూట్ ముక్కలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసి ఆవాలు చిట్పట్లాడుతున్నప్పుడు మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టి ఉంచుకున్న బీట్రూట్ పచ్చడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయి ప్యాన్ వదులుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీట్రూట్ పచ్చడి రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.